పని లేనట్టుంది. పేపర్లు ఫిల్ అయితలేవు అనుకుంటా, వాళ్ళకి ఏం న్యూస్ రాయాలబ్బా అని ఆలోచన చేస్తున్నారు. ఎంపీలు పనిచేసే ఎంపీల పైన, ఎమ్మెల్యేల పైన వీళ్ళు పేపర్ మొత్తం ఇంత పెద్ద ఆర్టికల్స్ రాసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఏమని రాస్తున్నారు? అది హెడ్లైన్ ఏంది? చెల్లని ఎంపీ అంట. నేను దేనికి చెల్లని ఎంపీ అంటే, సాక్షి పేపర్ వాళ్లకు చెల్లని ఎంపీ, వైసీపీ వాళ్లకు చెల్లని ఎంపీ, అవినీతి నాయకులను ప్రశ్నిస్తే చెల్లని ఎంపీ. ఎందుకు చెల్లని ఎంపీ అవుతానయ్యా? నేను 24 గంటలు ప్రజా సమస్యలు తీరుస్తున్నాను, సమస్యలు వింటున్నాను కాబట్టి ఈరోజు నేను చెల్లని ఎంపీ అయిపోయినానండి. ఏమన్నా చల్లని ఎంపీ అయి ఉంటుంది, వాళ్ళు మిస్టేక్గా చెల్లని ఎంపీ అని రాసినట్టున్నారు. మరి ఎవరో మా నియోజకవర్గానికి వచ్చి అడగమనండి, తెలుస్తుంది. చెప్పమనండి, ఎక్కడ ఎవరు మా ఎమ్మెల్యేలు అందరూ బంగారుగా ఉన్నారు, బంగారు ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో. మరి ఎక్కడా కూడా మాకు ఎటువంటి సమస్యలు లేవు. వీళ్ళు ఎందుకు ఇట్లా సృష్టిస్తున్నారు? నిజంగానే అదే సమస్య అయితే ఎంపీలకు పర్మిషన్లు అవసరం లేదు నాయన. సీఎం గారు క్లియర్గా చెప్పారు, ఎంపీలకు పర్మిషన్లు అవసరం లేదు. మేమేమి రాజ్యసభ లాగా నామినేటెడ్ పదవులు కాదు మావి. మేము ఇక్కడ ప్రజల చే ఎన్నుకోబడిన నాయకులం మేము ఎంపీలు. అర్థమైందా? ఎవరికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ చెప్పారు. అసలు మీ ఎంపీలను చూసుకోండి ఫస్ట్. నిన్న ఏదో తిరుపతి ఎంపీ పాపము ఆడ రోడ్డు పైన పడి దొల్లుతున్నాడు. అది ఏదో అక్కడ టీటీడీ గుడి, మన తిరుమల తిరుపతి దేవస్థానం గుడి దగ్గర పాపం పొర్ల దండలు చేసినా మీకు పుణ్యం వస్తుంది. కానీ ఇట్లాంటి చిల్లర చేష్టాలు చెయ్యొద్దండి. సాక్షికి కానీ వైసీపీ పార్టీకి కానీ మీకు ఏమన్నా మాలో సమస్యలు ఉంటే దానిపైన మీరు పోరాడండి. దానిపైన మాకు మేమేమన్నా తప్పులు చేస్తున్నా మీరు చెప్పండి. అంతేగాని అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకొని మంచి వాళ్ళను లేకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలను టార్గెట్గా చేసి మాత్రము మీరు చేస్తే దానికి మీరే మూలం చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NN TV న్యూస్ ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.